హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సి పైన అసలు క్లారిటీ ఉన్నటువంటి అంశం ఏమిటి, మనకు టెట్ నోటిఫికేషన్ ఏప్రిల్లో ఎప్పుడు రాబోతుంది, అదేవిధంగా డిఎస్సి పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎప్పుడు రాబోతుంది అనేటటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. తెలంగాణలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా డీలా పడిపోయినారు. ఎవ్వరు కూడా ప్రిపేర్ కావడం లేదు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? నువ్వు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మరి దానిని ప్రారంభించినప్పుడు ప్రారంభంలో ఉన్నటువంటి ఉత్సాహం, ఏదైతే ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో, మరి చివరికి వచ్చేసరికి మరి అలాంటి ఉత్సాహం అనేది మీ యొక్క ప్రిపరేషన్లో చూపించడం లేదు. మరి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, సీరియస్ ఆస్పిరెంట్స్. మరి వాళ్ళైతే చదువుతున్నారు, కంటిన్యూగా లైన్ టు లైన్ చదువుతున్నారు. కాబట్టి మీరు మాత్రమే చదువుతలేరు, పక్కోడు చదువుతుండు. కాబట్టి ఆ విషయాన్ని మాత్రం గమనించండి. పోటీలో ఉండాలి అంటే కనుక ఇప్పుడు ప్రిపేర్ కావడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ విలువైనటువంటి సమయం ఇది మనకు. కాబట్టి మరి ఏప్రిల్ 2వ వారంలో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించి విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తున్నది. లేటెస్ట్ మనకు ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే మరి డిఎస్సి పైన నిర్ణయం ఏమిటి, ఎప్పుడు తీసుకోబోతున్నారు నిర్ణయం, అసలు అంటే డిఎస్సి ఎప్పుడు రాబోతుంది, అసలు ఏంటి అనేటటువంటి వివరాలు కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ముందుగా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి సోషల్ అభ్యర్థులు మరొక్కసారి మనేక యాప్లో మరి 199 రూపీస్కే ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నాము. ఇందులో భాగంగా మరి కేవలం మీకు ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే కాకుండా ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ కూడా ఈసారి ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి టెస్టులు మాత్రమే కాకుండా చాప్టర్ వైజ్గా టెస్టులు ఇచ్చాము. మరొక 40 నుంచి 50 క్వాలిటీ మోడల్ టెస్టులు అనేవి కూడా తీసుకొస్తున్నాము కంటెంట్ పైన. సో అవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరూ మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఎస్జిటి పేపర్ 1కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది, కేవలం 199 రూపీస్కే. డిఎస్సి సోషల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మరి ఈరోజు ఆఫర్ ఉందండి. కేవలం 200 రూపీస్కే టెస్ట్ సిరీస్ అనేది అందిస్తున్నాము. ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎస్ఏ బయోసైన్స్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం కూడా టెస్ట్ సిరీస్ అనేది కేవలం 199 రూపీస్కే. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంది. గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుదాము, అప్పటి వరకు రిలాక్స్ అవుదాము, నోటిఫికేషన్ ఇప్పుడంతలా ఉంటుందా? కొంతమంది అయితే ఏమని కామెంట్ చేస్తున్నారంటే 2025 సంవత్సరంలో అసలు డిఎస్సి ఉంటుందా సార్ అని కామెంట్ చేస్తున్నారు. మిత్రం, ఒకటి గమనించండి, మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉన్నది. కానీ దానికి మరి ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కావాలని ప్రభుత్వం ఏమీ ఆపలేదు, ఓకేనా? సో అది పని కట్టుకొని ఏదో కావాలనే డిఎస్సి నోటిఫికేషన్ వేయకుండా ఆపినట్టుగా మీరు అందరూ ఆలోచిస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. 6000 ఖాళీలు ఆల్రెడీ గుర్తించడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా మనకు మరి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఏప్రిల్ 2వ వారంలో విడుదల చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మరో టెట్ నోటిఫికేషన్కి సిద్ధమవుతున్నటువంటి విద్యాశాఖ ఈ నెల 2వ వారం అంటే వచ్చే వారమే మనకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. మరి టెట్ నోటిఫికేషన్ పూర్తయ్యేలోపు మరి అలాగే టెట్ నోటిఫికేషన్ అనేది పూర్తయ్యేలోపు డిఎస్సి పైన ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అన్నట్టుగా మనకైతే విద్యాశాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి అంశం ప్రస్తుతం అయితే. కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చే మంత్ ఎండ్ లోపు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి ఏవైతే ప్రధాన అడ్డంకిగా ఉన్నాయో, ఏవైతే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి బిల్ అయితే ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. అది చట్టరూపం దాలిస్తే కనుక అది ఫిక్స్ అన్నట్టు. ఇంకా మరి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా మరి కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడానికి ప్రభుత్వం కూడా రెడీ అయింది. సో అది ఒక నెల రోజుల్లోపు దాదాపుగా క్లియర్ అయిపోతుంది. సో దాని తర్వాత ఖచ్చితంగా మనకు అప్పటిలోపు టెట్ కూడా మరి దగ్గర ఎగ్జామ్స్ అనేవి దగ్గరికి వస్తాయి. మరి టెట్ స్కోర్ పెంచుకోవడం కోసం మరి
ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా టెట్లో మంచి స్కోర్ ఉంది అనేటటువంటి వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. సమయం మాత్రం వృధా చేసుకోకండి. నేనేం చెప్తున్నానంటే 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాల నుంచి కూడా చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీని వదిలిపెట్టి దూరంగా ఉంటూ హాస్టల్లో ఉంటూ బ్యాచిలర్గా ఎక్కడో రూమ్ తీసుకొని చదువుకుంటూ వాళ్ళ ఊరికి పోకుండా, ఊరికి పోతే ఏ మొహం పెట్టుకొని చూపించుకోవాలి, మరి వాళ్ళ దోస్తుగాళ్ళందరికీ జాబ్ వచ్చి నాకు రాకపోయా అనేటటువంటి అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఏ శుభకార్యం వచ్చినా కానీ ఊరికి పోకుండా, మరి మొన్న ఉగాది పండగ వచ్చినా సరే ఏ ఒక్క అభ్యర్థి కూడా ఊరికి పోకుండా మరి స్టడీ హాల్లో కూర్చొని చదువుతున్నటువంటి అంశాన్ని మీరు గట్టిగా ఒక్కసారి గుర్తు చేసుకోండి. కాబట్టి చదవండి. అదేవిధంగా ప్రిపరేషన్ కొనసాగించండి. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ అనేది చేయండి. ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు. చాలా దగ్గరికి వచ్చి మరి ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎస్సి 2024లో పాయింట్లలో 1 మార్కులో ఇట్లా ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళకి ఆ యొక్క అవకాశం విలువ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఒక్కసారి అవకాశం కోల్పోతే మళ్ళీ ఇంకొక అవకాశం రావడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని అడ్డంకులు వస్తాయి, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలంటే ఎంత మరి ఓపిక ఉండాలి, ఎంత కష్టపడాలి అనేది ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడున్నటువంటి సమయం మంచి సమయం దొరికింది. ఇంతలోపు మనకు టెట్ కూడా వస్తుంది. కాబట్టి టెట్కు మరి చదివేటప్పుడు తక్కువ మార్కులు ఉంటేనే చదవండి. మంచి స్కోరు 90+ ఉంటే కనుక మరి టెట్కు తక్కువ ప్రయారిటీ ఇవ్వండి, డిఎస్సికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అక్కడ మీరు బాగా కష్టపడితే కనుక ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.